జిల్లా కోట సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు విచారణ జరిపి 7గురిపై కేసు నమోదు చేశారు. వారిలో 5గురిని అరెస్ట్ చేశారు. అందరిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ నుంచి కోట బస్టాండ్ వరకు నడిపించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ 17వ తేదీ రాత్రి కోట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకునేందుకు వచ్చి చికిత్స చేస్తున్న డాక్టర్ను దూషించి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు సెక్యూరిటీ గార్డు రాకేష్ మస్తాన్పై దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనలో సూర్యతేజ, అరుణ్ కుమార్, కాంబ్లీ, భూపతి, దొరబాబు, నరేంద్ర, కళ్యాణ్ నిందితులన్నారు. అరుణ్ కుమార్, భూపతిపై గతంలోనే రౌడీ షీట్ ఉందన్నారు. భూపతి, నరేంద్ర మినహా మిగిలిన 5గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పవన్ కుమార్ పాల్గొన్నారు. కోట మండలం కోటలోని సిహెచ్సిలో 17వ తారీఖు రాత్రి చికిత్స నిమిత్తం వచ్చిన సెల్ఫ్ యాక్సిడెంట్లో చికిత్స నిమిత్తం వచ్చి అదే హాస్పిటల్లో ఈ చికిత్స చేసే సమయంలో డాక్టర్ గారిని ఇబ్బంది పెడుతూ ట్రీట్మెంట్ దగ్గర ఉండిన అరుణ్ కుమార్, సూర్యతేజ, అరుణ్ కుమార్, కాంబ్లీ, భూపతి, నరేంద్ర, కళ్యాణ్, దొరబాబు. వీళ్ళలో భూపతి అనే అతనికి, నరేంద్ర అనే అతనికి సెల్ఫ్ యాక్సిడెంట్ వల్ల దెబ్బలు తగులుతాయి. ఆ చికిత్స నిమిత్తం వీళ్ళందరూ కూడా సిహెచ్సికి వస్తారు. సిహెచ్సికి వచ్చినప్పుడు వీళ్ళతో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వీళ్ళు 5గురు కూడాను వాళ్ళతో పాటు రావడము, అక్కడ ట్రీట్మెంట్ జరిగే టైంలో వీళ్ళు ఉంటే ట్రీట్మెంట్ దగ్గర మిగిలిన ఎవరు ఉండొద్దు అని చెప్పేసి వీళ్ళని బయటికి వెళ్ళమన్న సందర్భంలో డాక్టర్తో వాదులాట జరుగుతుంది. సెక్యూరిటీ గార్డు వస్తే అతని పైన చేయి చేసుకుంటారు. ఆ విషయం తెలిసి కోట నుంచి ఆ సెక్యూరిటీ గార్డు లోకల్ కాలనీ నుంచి కొంతమంది వస్తే కూడాను వాళ్ళ మీద కూడా అనుచితంగా ప్రవర్తించి అక్కడ సెలైన్ రాడ్ తీసుకొని వారిపైన దాడి చేస్తారు. మస్తానయ్య అనే అతనికి దీంట్లో దెబ్బలు తగిలితే ఈ కేసు విషయమై ఇందులో ఈ పార్టిసిపేట్ చేసిన 7గురిలో ఇద్దరి మీద 2017 సంవత్సరంలో కేసులు ఉండటం వల్ల ఇద్దరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి. అరుణ్ కుమార్, భూపతి వీళ్ళిద్దరి మీద రౌడీ షీట్ ఉంది. ఈ రిమైనింగ్ వాళ్ళకు కూడాను కళ్యాణ్ మీద ఒక కేసు ఉండింది. ఇప్పుడు ఈ కేసుతో కూడా కలిపి అందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. 307 కింద నమోదు చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కి 5గురు ముద్దాయిల్ని పెట్టడం జరుగుతుంది. రౌడీ షీట్ ఉంది, మిగతా అందరి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సంయమనం పాటించి దాన్ని పాజిటివ్ వేలో పరిష్కరించుకోవడానికి చూడాలి, కానీ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే దానికి మూల్యం తప్పదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ కేసే ఒక ఉదాహరణ. అందరికీ చెప్పేది ఒకటే, మనం ఎక్కడ ఉన్నాం, ఏ పర్పస్ మీద వెళ్ళాం అనేది గమనించుకోవాలి. అనవసరమైన గొడవలకు పోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి దీనికి చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో ఆ సిడబ్ల్యూసిలో కూడా చిన్న మిస్టేక్ ఉంది, దాని మీద కూడా రిపోర్ట్ చేస్తున్నాము. సిహెచ్సిలో ఆ వాచ్మెన్ ఏదైతే ఉన్నారో అదే ఫోన్ కాలనీ వాళ్ళకి చేయకుండా పోలీస్ స్టేషన్కి చేస్తుంటే వెంటనే పోలీస్ అక్కడికి వెళ్ళడము, ఇటువంటి వాళ్ళకి సమస్య రాకుండా చూడడము, పోలీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాచ్మెన్ పోలీస్కి చేయాల్సిన ఫోను, లేదా వాచ్మెన్ కాకపోతే డాక్టర్ గారు కానీ లేకపోతే అక్కడ ఉండే మెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ కేసు కింద ఇంటిమేషన్ చేసినా, లేదా ఇక్కడ సమస్యగా ఉంది సార్ కొంచెం త్వరగా పంపించండి అని 100 కాల్ చేసినా, 112 కాల్ చేసినా కూడా వెంటనే అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. అలా కాకుండా ఆ లోకల్ వాళ్ళని పిలవటం వల్ల వాళ్ళు అగ్రెసివ్గా మాట్లాడడము, ఇక్కడ ఈ ట్రీట్మెంట్ కోసం వచ్చిన నెపంతో వచ్చిన ట్రీట్మెంట్ కోసం వాళ్ళతో సపోర్ట్ వచ్చిన వాళ్ళు అగ్రెసివ్గా మాట్లాడడం, అది గొడవకు దారితీస్తుంది తప్ప సామరస్యానికి దారితీయదు. చట్టాన్ని చేతుల్లో తీసుకోకుండా ఖచ్చితంగా అందరూ కూడాను ఏదైనా సమస్య వచ్చినప్పుడు 100 కాల్కి 112కి కాల్ చేస్తే వెంటనే పోలీసు వచ్చి అక్కడ సిచ్యువేషన్ని ప్యాసిఫై చేయడం జరుగుతుంది. అలా కాకుండా సొంతంగా ఇన్వాల్వ్ అయితే వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా సమస్యను చేతుల్లో తీసుకోవద్దు. దాన్ని చట్ట ప్రకారం తీర్చుకోవడానికి పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎవరైనా కానీ గొడవలకు పాల్పడితే ఖచ్చితంగా కఠినంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
దానికి ఆలోచించి జాగ్రత్తగా మసులుకోవాలని చెప్పేసి